సినిమా యాక్టర్ అయిదాము అని కాదు, సరదాగా నాటకాలు స్కూల్ డేలకి దానికి దీనికి వేసేది అంతే తప్ప సినిమా యాక్టర్ అయిపోదాము ఇక మద్రాసులకు మకం పెట్టాలి అని కాదు. ఏమయ్యా ఎవరన్నా చెప్తారా అని కోదండరామరెడ్డి గారు అడిగారు జనాన్ని చూసి. ఇట్లా నేను రా అన్నాడు, చెప్పు డైలాగ్ అన్నాడు, చెప్పిన వేసారు, యాక్షన్ అన్నారు, చెప్పాను, ఒకటే టేకులోకి సప్పట్లు కొట్టారు, అయిపోయింది, సినిమా యాక్టర్ అయిపోయింది. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సార్ మీరు అప్పుడు చేసిన దానికి ఇప్పుడు నటనేం మారలేదే. నటన రానివాడికి కెమెరాలతోటి నటింపజేస్తున్నారు. అంటే కామెడీ చేయగలను అని అనుకున్నారా సార్? కామెడీ సాంగ్ కానీ మాకు అవసరం రాలేదు. మమ్మల్ని కెమెరాలు ఫాలో అయ్యేది, కానీ ఇప్పుడు కెమెరాలని ఫాలో అవుతారట ఆర్టిస్ట్. ఇది మాకు తెలియదు అనుకోండి. మూవీలోకి వస్తున్నామంటే ఎవరు సపోర్ట్ చేశారు? అనుకోలేదు కదా అసలు. నేను కర్తవ్యం సినిమాలో యాక్ట్ చేసినాక మా ఇంటనే తెలియదు చెప్పలేదు అప్పటి వరకు. అవును. ఈ హీరో ఎలా ఉండేది బ్రదర్? నేనేదో అయిపోయినా, నేనేదో చేస్తాను, అసలు ఆ ఛాసే లేదు. చేస్తూనే ఉన్నాం, పోతూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం, పోతూనే ఉన్నాం. అది అంటే మీరు చేస్తున్నప్పుడే తెలిసిపోయింది సార్ ఆ కాంబినేషన్. అప్పటికే అని 30 రోజులు అడిగారు. దాసర్ గారు 30 రోజులు ఇచ్చారు, కోట గారు 30 రోజులు ఇచ్చారు, నాకు కుదరట్లేదు. నా కోసం ఆపారు షూటింగ్. ఆ 8 రోజుల్లో నేను 6 సినిమాలు పూర్తి చేసిన. ఈ సినిమా పూర్తి చేస్తున్నాయి. మీకు ఎవరితో చేసినప్పుడు కాంబినేషన్ అంటే ఆ సరదాగా సెట్లో షూటింగ్ ఇలా అయిపోతుంది అని? ఎవరికి వారేనండి, ఎవరి స్టైల్ వాళ్ళదే. అసలు ఏమనిపించింది సార్ ఎస్వి కృష్ణారెడ్డి గారు మిమ్మల్ని పిలిచి మీకు ఒక సాంగ్ ఉంది, అది కూడా మళ్ళీ సౌందర్య గారితో అన్నప్పుడు? ఓయబ్బో, అది చాలా పెద్ద కథ, అది ఊహించనిది. బాలయ్య బాబుతో ఎలా ఉంటుంది సార్ అసలు? బాగా ఇదే హడావిడిగా ఉంటుంది. గ్రేట్ బాలన్న. ఆ గుర్రం మీద వెనక సైడ్ తొక సైడ్ కూర్చుంటా నేను. అవును, మీరు తల సైడ్ కాకుండా రివర్స్లో తనుదనండి. అది ఎటో పరిగెత్తింది. ఆ షాట్ బ్రహ్మాండం. అది యాక్షన్కి యాక్షన్ అయింది, మనకు రియాక్షన్ అంటే గ్యారంటీ చచ్చిపోయాను అనుకున్నా. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. వెల్కమ్ టు ధాత్రి టీవీ. ఈరోజు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ. గ్రేట్ కమెడియన్ బాబు మోహన్ గారు దాదాపు 1500 చిత్రాలకు పైగా యాక్ట్ చేయడమే కాదు, 1800 ఎబో 8 సార్ ఎదురుగానే ఉన్నారు, 1800 చిత్రాలు పైనే. అంటే ఈ రోజుల్లో చాలా అసాధ్యమనే చెప్పొచ్చు ఇప్పుడున్న షెడ్యూల్ని బట్టి. అలాంటివి చేసి ఆల్ లాంగ్వేజెస్, పరభాష నటులు ఎంతోమంది తెలుగులో యాక్ట్ చేశారు, కానీ తెలుగులో గ్రేట్ కమెడియన్స్ ఆల్ లాంగ్వేజెస్లో యాక్ట్ చేయడం అనేది ఒక్క బాబు మోహన్ గారికి సాధ్యమైంది. అండ్ మా చిన్నప్పటి నుంచి ఎంత కామెడీ చూసాము, ఎంత అంటే ఒక క్వాలిటీ కామెడీ, ద బెస్ట్ కామెడీ. సో ఈరోజు గ్రేట్ కమెడియన్ బాబు మోహన్ గారితో చిన్న చిట్ చాట్. సార్, వెల్కమ్ టు ధాత్రి. ఎంత హ్యాపీగా ఉందంటే మిమ్మల్ని చూస్తుంటే. అసలు ఒక్కసారి మిమ్మల్ని చూడగానే నాయక్ నహి అండ్ ఆహుతి, నాకు తెలియని వయసులో పాయే, ఇది కూడా పాయే. అసలు అంకుశం సార్, అంకుశంలో ఇది కూడా పాయే, మల్లెమాల, ఎంఎస్ రెడ్డి గారు. అసలు అంటే యాక్టింగ్లోకి రావడం అనేది అట్లా హఠాత్ పరిణామంగా జరిగిందా, ప్లాన్ చేసి? అంటే మీరు స్టేజ్ ఆర్టిస్ట్ కూడా. అవును. సో కానీ సినిమా యాక్టర్ అయిదాము అని కాదు, సరదాగా నాటకాలు స్కూల్ డేలకి దానికి దీనికి వేసేది అంతే తప్ప సినిమా యాక్టర్ అయిపోదాము ఇక మద్రాసులకు మకం పెట్టాలి అని కాదు. సరదాకే, ఆ సరదాగే షూటింగ్ చూడటానికి పోయాను ఒకటి. ఆయన అక్కడ నటించేటతను సరిగ్గా చెప్పట్లేదు, డైలాగు కట్ అంటున్నారు. ఏమయ్యా ఎవరన్నా చెప్తారా అని కోదండరామరెడ్డి గారు అడిగారు జనాన్ని చూసి. ఇట్లా నేను రా అన్నాడు, చెప్పు డైలాగ్ అన్నాడు, చెప్పిన. అరే నీకెట్టు వచ్చింది అన్నాడు. అంటే ఆయన 10-12 టేకులు అయినాయి కదా, నాకు వచ్చేసింది అన్న. టేక్ చేస్తావా అన్నాడు. సినిమాలో చేస్తావా అంటే చేస్తానన్నా. సరే ఈయన పట్టాలు ఇప్పి ఈయనకి ఏంటి అన్నారు.
వేసారు, యాక్షన్ అన్నారు, చెప్పాను, ఒకటే టేకులో ఓకే, సప్పట్లు కొట్టారు, అయిపోయింది, సినిమా యాక్టర్ అయిపోయింది. అది ఫస్ట్ పిక్చర్. సెకండ్ పిక్చర్ ఆహుతి, థర్డ్ పిక్చర్ అంకుశం. అంకుశం రిలీజ్ అయిన వారం రోజుల్లో 10 సినిమాలు బుక్ అయ్యాయి. ఆ ఒక్క క్యారెక్టర్ ఇప్పుడు కూడా 10 సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఎలాంటి అంటే సార్, మీరు అప్పుడు చేసిన ట్రెండ్ వేరు, అప్పుడు డైరెక్టర్స్ వేరు, ఇప్పుడు చాలా మారింది, టెక్నాలజీ మారింది, అండ్ కెమెరా ట్రిక్స్, అసలు లొకేషన్స్ మొత్తం అడ్వాన్స్ అయింది. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సార్ మీరు అప్పుడు చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి? భూమి విడిచి సాము చేయదు ఏదో సామెత ఉంది. నేల విడిచి సాము చేయడం. నేల విడిచి సాము చేయదు ఏదో. నటన అదే, నటన ఏం మారలేదే. నటన రానివాడికి కెమెరాలతోటి నటింపజేస్తున్నారు, కానీ మాకు ఆ అవసరం రాలేదు. మమ్మల్ని కెమెరాలు ఫాలో అయ్యేది, కానీ ఇప్పుడు కెమెరాలని ఫాలో అవుతారట ఆర్టిస్టులు. అయితే మాకు తెలియదు అనుకోండి. నటనే తమ్ముడు. ఆర్టిఫిషియలే, ఒరిజినాలిటీ. మేము ప్రతి చిన్న క్యారెక్టర్నిగా కూడా మేము బ్రహ్మాండంగా నటించాలి అని తపనతో నటించేది, ఇష్టపడి చేసేది, కష్టపడి చేసేది. దానివల్ల వాటి రిజల్ట్స్ వేరే ఉంటాయి. ఏదోలే ఏంటి అనేది వేరేగా ఉంటుంది. మేము ఇష్టపడి కష్టపడి చేసాం. రోజుకు 6 షూటింగ్లు, 6 షూటింగ్ తెల్లవారుదామున 4 to 6. ఎన్ని 16-17 సంవత్సరాలు రౌండ్ ద క్లాక్. ఏం చేసామో తెలియదు, ఎట్లా చేసామో తెలియదు. అసలు ఆ టైంలో ఫ్యామిలీకి కూడా టైం స్పెండ్ చేయలేనంత బిజీ లైఫ్ కదా సార్. 100%. కానీ మేము ఇది మా అదృష్టం అనుకున్నవే తప్ప ఏంట్రా ఇది వాటి ఇది మేము ఎప్పుడు అనుకోలేదు. ఇది మా అదృష్టమనే అనుకున్నాం. అండ్ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఎంటర్ అయ్యారు సార్. అంటే కామెడీ చేయగలను అని అనుకున్నారా సార్? కామెడీ ఎప్పుడు తెలిసింది సార్? అంటే మీరు అంటే స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు జనాలు పగలబడి నవ్వుతున్నప్పుడు ఎప్పుడు అసలు ఇక కామెడీలో నేను ఇంకా హ్యాపీగా ఉండొచ్చు, కామెడీ చేస్తున్నాను అప్పుడు అనుకోలేదు. అసలు ఏనాడు ఏ థియేటర్కి పోయి మాది మేము చూసుకుందాం, మా నటన చూసుకుందాం అని మేము ఎప్పుడు అనుకోలేదు. మాకు అవకాశం కూడా దొరకలేదు. షార్ట్ అయిపోయి ఇప్పుడు ఇందాక చెప్పానా, ఎవరన్నా ఈ డైలాగ్ చెప్తారా, రావయ్యా ఇది చెప్పు, చెప్పిన సినిమాలు చేస్తావా, చేస్తా, ఇది చెయ్యి, ఇది డ్రెస్ చేయండి, యాక్షన్ చేసిన సప్పట్టు. ఫస్ట్ డేనా ఉత్తగా షూటింగ్ చూడటానికి పోయినోడిని గెటప్ వేసుకున్నాను. పక్కగా ఆర్టిస్ట్, ఆయన సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ కోల సత్యం గారు అని పెద్ద ఆర్టిస్ట్ ఆయన పాపం. నాకు ఇప్పటికీ నాకు చాలా బాధ కలుగుద్ది. డ్రెస్ ఇప్పి నాకు ఇస్తే ఆయన ఆడ నిలబడే ఉంటే నేను యాక్ట్ చేసి వెరీ గుడ్ అని. చిన్న డైరెక్టర్ కాదు కదా కోదండరామరెడ్డి గారు అంటే. ఆ చప్పట్లు, అందుకనే కీర్తిశేషులలో అదిగో వినరా చప్పట్లు అనే డైలాగ్ ఉంటుంది. అట్లా ఫస్ట్ డే ఉత్తగా నేను ఉద్యోగరీత్యా షాపులు చెక్ చేసుకుంటూ, రేషన్ షాపులు, కిరోసిన్ షాప్, నేను సివిల్ సప్లైస్ ఇన్స్పెక్టర్ని. కృష్ణానగర్లో షాపులు చెక్ చేసుకున్నా, ఈ రోజుకి నా కోట అయిపోయింది అంటే అక్కడ చాలామంది షూటింగ్ జరుగుతుంది సార్. అట్లా షూటింగ్ చూద్దాం, మనం హైదరాబాద్లో షూటింగ్ చూడలే ఇప్పటిదాకా. యాక్సిడెంటల్ అంతే సార్. అప్పట్లో గవర్నమెంట్ జాబ్ అంటే చాలా అసలు ఏంటి, ఎలా అంటే బాగా కష్టపడ్డ వాళ్ళకి, నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అంత కాంపిటీషన్లో జాబ్ వస్తుంది. ఫ్యామిలీ అంతా కూడా అంటే ఒక సెక్యూర్డ్ జాబ్ వదిలి మూవీలోకి వస్తున్నామంటే ఎవరు సపోర్ట్ చేశారు? అనుకోలేదు కదా అసలు. నేను కర్తవ్యం సినిమా యాక్ట్ చేసినాక మా ఇంటనే తెలియదు చెప్పలేను అప్పటి వరకు. అవును, సినిమా అంటుంటే సరేలే, ఆ పూట నాకు షూటింగ్ లేదు, ఆఫీస్కి వెళ్తానని చెప్పేది అంతే. సరే పోదాం పదండి అని ముందే ఫోన్ చేసి చెప్పినాక, అంజలి థియేటర్, కర్తవ్యం సినిమా. పొంగనే మేనేజర్ నమస్కారం సార్, ఏంటి సార్ ఇలా షూటింగ్ లేదా సార్?
షూటింగ్ అంటారు ఏంటి ఇంట్లో మా మిస్సెస్ కింద ఏదో మొన్న ఈ మధ్య ఏదో టీవీలో చేసింది లోపల పోయి కూర్చున్నాం రానే వచ్చింది అన్నారు కథ అంతే. తర్వాత ఇక సపోర్ట్ చేశారు సార్, తెలిసిపోయింది. తెలిసింది. సపోర్ట్ చేయకేం చేస్తారు సాపనేమా 10 సినిమాలు 20 సినిమాలు నా 50 అప్పటికి సినిమాలు కర్తవ్యం అంటే పోతూనే ఉండే సినిమా. కర్తవ్యానికే టాప్కి వెళ్ళిపోయినా టాప్కి వెళ్ళిపోయారు. అవును. టాప్ రేంజ్లో ఉన్నాం అప్పుడు. ఏదో అనుకోలేదు, వచ్చింది చేసుకుంటూ పోయినాం. సో అలా వచ్చిన మీరు హీరో అయిపోయారు ఒక్కసారిగా. సుందరవదన, శుభలక్ష్మి కూడా. ఈ హీరో ఎలా ఉండేది సార్? అంటే అంటే ఒక యాక్టర్గా చేస్తున్న మీరు బ్రదర్ నేనేదో అయిపోయినా నేనేదో చేస్తాను అసలు ఆ ధ్యాసే లేదు. మీకు చేస్తూనే ఉన్నాం చేస్తూనే ఉన్నాం పోతూనే ఉన్నాం. గ్యాప్ ఏది? దాని గురించి ఆలోచించుకొని విశ్లేషణ చేసే టైం ఏది అసలు? ఎంట్రీయే టాప్. అవును, ఎంట్రీ సూపర్ సక్సెస్. కనుక మేము మా గురించి ఎప్పుడు ఆ డబ్బింగ్ చెప్పేటప్పుడు మాత్రం చూసుకొని బాగానే చేసినాం అనుకునేది అంతే. అంటే మామగారు మీకు బాగా బ్రేక్ త్రూ ఇచ్చిందంటే అసలు ఆ క్యారెక్టర్ కానీ, అంటే స్క్రిప్ట్ అప్పటికప్పుడు బౌండెడ్ స్క్రిప్ట్ ఉంటుంది, కొన్ని ఇంప్రవైజేషన్, కామెడీలో ఎక్కువ ఇంప్రవైజేషన్ వర్కౌట్ అవుతుంది సార్. అందులోనూ మళ్ళీ దాసరి నారాయణ గారు యాక్ట్ చేస్తున్నారు, ముత్యాల సుబ్బయ్య గారు డైరెక్టర్. అది అంటే మీరు చేస్తున్నప్పుడే తెలిసిపోయింది సార్ ఆ కాంబినేషన్. అప్పటికే అది తమిళ్లో సూపర్ హిట్ అండి బాబు. గౌండ్రమణి మాపిలే తమిళ్లో సూపర్ హిట్. అంటే ఆ కాంబినేషన్ కూడా ఆ వాళ్ళ కాంబినేషన్ ప్రొడ్యూసరు నేనే వేయాలి ఆ క్యారెక్టర్ అనుకున్నాడు. నాకు డేట్లు కుదరలేదు ఆ టైంకి. నన్ను 30 రోజులు అడిగారు, దాసర్ గారు 30 రోజులు ఇచ్చారు, కోట గారు 30 రోజులు ఇచ్చారు, నాకు కుదరట్లేదు. నా కోసం ఆపారు షూటింగ్ ఆపి 3 months ఆగింది షూటింగ్ నా గురించి, నా డేట్ల గురించి. కుదరట్లేదంట, నేను తప్పదు నువ్వే కావాలంటాడు ప్రొడ్యూసర్ గారు. లాస్ట్కి 25 రోజులు అన్నాడు. లాస్ట్ 15 రోజులన్నా కావచ్చు. సారీ సార్ తప్పదు, నువ్వే చేయాలి, తప్పదు సార్, దండం పెడతా సార్, నాకు కుదరదు సార్, 10-15 సినిమాలు వదులుకోవాల్సి వస్తుంది సార్, వాళ్ళు గొడవ చేస్తున్నారు సార్. సరే ఎన్ని రోజులు ఇస్తావు చెప్పు. ఇక నా వల్ల కాదు సార్, ఇక నేను రేపు చెప్తా సార్ అని ఆ మరుసటి రోజు చెప్పిన. 12 రోజులు ఇస్తా సార్, అది కూడా ట్రై చేస్తా. మళ్ళీ ఇది కూడా ట్రైయా, 30 నుంచి 12కి వచ్చినావు, మళ్ళీ 12 ట్రై చేస్తున్నటువంటి 12 ఓకే అన్నారు. సరే మీరు అనుకోండి సార్, కానీ నేను ట్రై చేస్తా సార్ అన్నా. అని ఆ 12 రోజుల్లో 8 రోజులే అన్నా. ఆ 8 రోజుల్లో నేను 6 సినిమాలు పూర్తి చేసిన. ఈ సినిమా పూర్తి చేస్తున్నాయి. తమాషా అసలు నన్ను ఇట్లా చూసేవాడు ప్రొడ్యూసర్, ఎంత కసిగా చూసేవాడంటే. మీరు ఆ చూపులు చూసి కూడా కామెడీ చేయాలి. కాదు, నేను తలకాయ ఉంచుకునేది. ఇప్పుడు నా గురించి ఒక ప్రొడ్యూసర్ 3 నెలలు సినిమా షూటింగ్ ఆపి నన్ను ఓకే చేసుకొని 30 రోజులు దాసరి గారు, కోట శ్రీనివాసరావు గారు తమాషా నటులు కాదు కదా, తమాషా డైరెక్టర్ కాదు కదా. నేను 12 రోజులు ఇచ్చి 12 రోజుల్లో 8 రోజులని, 8 రోజుల నుంచి మళ్ళీ నేను అవతల ఇక్కడ షూటింగ్ జరుగుతున్న కో డైరెక్టర్ 5 minutes వస్తాయి ప్లీజ్ అని టప్పున పోయి అక్కడ యాక్ట్ చేసి మళ్ళీ ఏం తెలియనట్టు ఇక్కడ ఉండేది. కో డైరెక్టర్లతోటి మేనేజ్ చేసిన 6 సినిమాలు. అందులో తరంగాలు సినిమా కోట రామకృష్ణ గారికి యాక్సిడెంట్ అయ్యి ఫినిష్ చేయాల్సి వచ్చింది. గురుగారు కదా ఫినిష్ చేసినది కూడా. అసలు అది విచిత్రం అంతే. అది జరిగింది అలా. మీకు అదృష్టం కలిసి రావడం ఆ బిజీలో కూడా మొదట మీరు అన్నట్టు ధైర్యం, ఏదైనా చేస్తూ వెళ్ళడమే అనేది. మనం ఏదన్నా ప్రయత్నం చేసి వమ్మో ఏమైద్దో అనుకుంటే కష్టము. వస్తున్నాయి చేస్తున్నాం దంచుతున్నాం, ఓ బ్రహ్మాండం అంటున్నారు, సపోర్ట్లు కొడుతున్నారు. ఆ కాంబినేషన్ తర్వాత ఇక చాలా కాంబినేషన్ అబ్బాయి గారు. అసలు ఇక మీ ఇద్దరు కనబడకపోతే ఆ సినిమా ఫ్లాప్ కూడా అవ్వచ్చు.
ఎందుకంటే ఆ కాంబినేషన్ కనబడాలి. అయినాయి అయినాయి, మేముంటేనే హిట్ అయినాయి, ఇవన్నీ చాలా జరిగాయి. చాలా జరిగాయి. అండ్ ఆ టైంలో సార్ మీరు చాలా చాలా మా అదృష్టమే. మేము కాదు అట, దేవుడు, కళామ తల్లి, మేం కాదు మేము నిమిత్త మాత్రులం. కళామ తల్లి పూనకం చేయటం. అయితే మీరు పెద్ద పెద్ద డైరెక్టర్లు దాసరి నారాయణరావు గారు, కోటి రామకృష్ణ గారు, కోదండరామరెడ్డి గారు, రాఘవేంద్రరావు గారు, ఇంత మహామహులు ఆ టైంలో మీకు ఎవరితో చేసినప్పుడు కాంబినేషన్ అంటే ఆ సరదాగా సెట్లో షూటింగ్ ఇలా అయిపోతుంది అని ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఆయన అసలు ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఈవి సత్యనారాయణ గారు, అంతా అందరూ హేమాయమీలే. ఒక సినిమా హిట్ అయిన తర్వాత హేమాయమీలే. చెవిలో పువ్వు అనేది ఫస్ట్ పిక్చర్ ఈవీవికి, సెకండ్ పిక్చర్ ప్రేమ ఖైదీ, టాప్ సూపర్ హిట్, సూపర్. దాంట్లో మీరు ఇక నుంచి ఇక సీతారత్న గారు అబ్బాయి, పులప్పారావు, అబ్బో అదొక దంచుడు. ఎవరికి వారేనండి, ఎవరి స్టైల్ వాళ్ళదే. మేము ఈయన షూటింగ్లో ఏదో చూసి వాళ్ళ షూటింగ్లో ఏదో కాదు. ఇంకోటి సార్, ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు క్రియేషన్లో, స్క్రిప్ట్ తయారు చేసుకోవటంలో, మాతో చేయించటంలో కూడా మళ్ళీ మేము ఓకే అంటే కూడా ఇంకొక రకంగా చేస్తా సార్. వన్ మోర్ ఏ బ్రహ్మాండంగా ఉంది సార్, ప్లీజ్ వన్ మోర్. సరే వన్ మోర్, రెడీ, యాక్షన్ చేసినాక సార్ బాగుంది సార్, అది కూడా బాగానే ఉంది, ఇది కూడా బాగానే ఉంది డైరెక్టర్లు. కానీ డబ్బింగ్ చెప్పడానికి పోతే నేను సెకండ్ చేసిన ఆ సీనే ఉండేది అక్కడ. గ్రేట్. అంటే మీకు తెలిసేది మాకు ఇక్కడ ఇది వేస్తే బాగుంటుంది అని మా క్రియేషన్. అట్లా ఎన్ని అసలు మార్నింగ్ టు ఈవినింగ్ చేసిన షూటింగ్ని కాకుండా రీషూట్లు చేయించినాం. రీషూట్ చేసినాక మళ్ళీ అదే డైరెక్టర్ ప్రొడ్యూసర్, ఇది బాగుంది, అది బాగుంది, ఇదే బాగుంది, ఇప్పుడు చేసిందే బాగుంది అని అనిపించినాం. ఇది మామూలు విషయం కాదు, నమ్మకం. అప్పటికప్పుడే దొంగ దెబ్బ రిహార్సల్ చేసేది. ఇట్లా ఏవి చేసు చెప్తున్నా కదా, 6 షిఫ్ట్లు. ఇంకోటి ఆ పాత్రలు కూడా సార్, అది చూస్తే మేకోవర్ కూడా ఎలా ఉండేదంటే, ఇట్లా గుర్తు తెచ్చుకుంటే మామగారు అనగానే ఆ హెయిర్ స్టైలు, ఆ లాంగ్ డ్రెస్, అలాగే ఇప్పుడు కల్నాయక్ గెటప్ నంబర్ 1లో అదొక డిఫరెంట్. ఇక ఆ ఒక్కటి అడక్కలో పుహార్ అంటే అసలు మీరు కూడా అంటే మీ సజెషన్స్ కూడా ఉండేవా సార్ క్యారెక్టర్ చెప్పినప్పుడు? పుహార్ లేదు సార్, ఈవీ గారు అది ఏదో పెట్టారు బూత్ మాట, కొద్దిగా బాగా నేను చేయనంటే చేయనన్నాను. మరి నీ ఇష్టం, ఆలోచించుకో, నీకు మధ్యాహ్నం దాకా నీకు గ్యాప్ ఇస్తా, అదే కరెక్ట్ యాప్ట్, నేను తయారు చేసుకున్నా అన్నాడు ఈవీ గారు. నా మనసు ఒప్పట్లేదు, అది బూత్ మాట. అసలు నాకు ఇప్పటికే మాకు చెడ్డ పేరు వచ్చింది, బూతులు మాట్లాడుతున్నారని. అని ఒక కారు ఇప్పించన్నా, నేనట తిరిగి వస్తా అని చిరాకు పడుతున్నాను. ఇక ఈవీ గారు కారు ఇస్తే, ప్రొడక్షన్ కార్ అంటే అంబాసిడర్ కదా, ఆ బీచ్లో తిరుగుతూ ఒక గల్లీలోకి పోయి ఇట్లా వస్తుంటే ఒక చైనీస్ హోటల్ కనపడదు. పేరు ఇంత పొడుగ్గా ఉంది, చదివిన చైనీస్ హోటల్, ఈ పేర్లు ఏమైనా దొరుకుద్దా అట్లా చదివిన. ఇదేదో బాగుందే అని మళ్ళీ చదివిన. ఈవీ డైలాగు ఇది, దీనికి ఇది తగిలిస్తే ఎట్లుంటుంది, అబ్బా కరెక్ట్ అనిపోయినాయి. ఇవి మన్నా నాకు దొరికింది. ఏం దొరికింది? బ్రహ్మాండం ఎందుకు దొరికింది, ఏది చెప్పు అన్నాడు. నేను అట్లా చెప్పను, నువ్వు పక్కకు రావాలి. అది తీసుకుపోయి చెప్పంగా నేను నన్ను కౌలించుకున్నాను. సూపర్ అన్నాడు, చాలా బాగుంది నిజంగా, నీకు ఎట్లా అంటే ఇక ఇదంతా చెప్తే ఇక పిచ్చి సంతోషపడిపోయి మధ్యాహ్నం నుంచే షూటింగ్ అన్నాడు. తీరా అదేమో నేను జ్యోతిష్యులు చెప్పటం అదే క్యారెక్టర్. అంటే మా కాంట్రిబ్యూషన్ ఎట్లా ఉండేదో చెప్తున్నా. దాంట్లో పుహార్ అని నేను దేవుడితో మాట్లాడాలి. గ్యాప్ ఇగో ఏమయ్యా
అది మళ్ళీ ఇక్కడ దానికి ఇది కరెక్ట్గా యాప్ట్గా తయారైంది నాకు. ఏ ఓ ఏ ఓ ఆ అని అది కోంపుహార్ అదిరిపోయిందే, నీ జాతకం మారిపోయింది అని ఇటు అట్లా ఎన్ని క్యారెక్టర్లు అట్లా. దాంట్లో ఇంకోటి సార్, ఆపోజిట్ ఆయన మన రావు గోపాలరావు గారు లాస్ట్లో వచ్చి మీకు ఆ జీవితం నాశనం చేయడానికి మంచి చేస్తా అని చెప్పారు. అంటే గ్రేట్ యాక్టర్తో యాక్ట్ చేశారు రావు గోపాలరావు గారు. రావు గోపాలరావు గారు ధర్మయుద్ధమో ఏదో సినిమా, ధర్మయుద్ధం అప్పుడే ఎంట్రీ, ఆహుతి 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 అంతే. ఇంకా 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 అంకుశానికి రాలే. ఈ ప్రశ్నకు బదులేది ఆహుతి. ఆహుతి అంకుశం మధ్యలో ధర్మయుద్ధం అనే దాంట్లో చిన్న క్యారెక్టర్, నేను లేబర్ మినిస్టర్. అంటే ఆ రోజు రావు గోపాలరావు గారు నా ఎంట్రీ, నేను డైలాగ్ చెప్పడం చూసి ఏమన్నాడు తెలుసా, ఎవడయ్యా ఇదాను అచ్చు లేబర్ మంత్రిలా ఉన్నాడు, వీడు పైకి వస్తాడయ్యా, వీడు పైకి వస్తాడు అచ్చు లేబర్ మినిస్టర్ అని మెచ్చుకున్నాడు. నిజంగానే నేను లేబర్ మినిస్టర్ అయినా ఒరిజినల్ లైఫ్లో. లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ క్యాబినెట్ మినిస్టర్. అంటే ఆయన ఎంత మెచ్చుకుండంటే ఆ క్యారెక్టర్ని, నా ఎంట్రీ, నా నమస్కారం. అంటే మీకు అట్లా మీకు క్రియేట్ చేసుకునేది, మేము చేసుకునేది కాదులే, కళామ తల్లి మాతోటి అట్లా చేయించేది. ఆ రోజుల్లో హోంవర్క్ అండ్ హోంవర్క్ కూడా దైవాశీర్వాదం లేకుంటే ఎందుకు వస్తాయి. ఇంకోటి ఇలా కామెడీతో నవ్విస్తూనే ద గ్రేట్ మెగాస్టార్, డ్యాన్స్కి ఐకాన్ మెగాస్టార్ గారు మీ పాటను చూడడం, ప్రివ్యూ చేసుకొని చూడడం అంటే చిరన్న అంటే ఆషమాష కాదు. అలాంటి ఒక మహానటుడు, పాటలతోనే మెప్పించిన. అప్పట్లో చాలామంది హీరోలు డ్యాన్స్కి రాక వెనకబడ్డారు, కానీ చిరన్న డ్యాన్స్తోనే దున్నకపోయాడు టాప్ రేంజ్కి. అసలు సాంగ్ చూసి ఎలాంటి పాటలు ఎలాంటి డ్యాన్సులు, ఒక్కొక్క పాట చూస్తుంటే అసలు అలాంటి చిరన్న నన్ను మెచ్చుకోవటం అంటే అంటే చూడండి, అలాంటి స్టార్ ఆఫ్టర్ ఆల్ ఒక కమెడియన్ని బాగా చేసిన బాబు నన్ను అప్రిషియేట్ చేయటం అంటే మహానుభావుడు చిరన్న, మహానుభావుడు. అసలు ఏమనిపించింది సార్ ఎస్వి కృష్ణారెడ్డి గారు మిమ్మల్ని పిలిచి మీకు ఒక సాంగ్ ఉంది, అది కూడా మళ్ళీ సౌందర్య గారితో అన్నప్పుడు? ఓయబ్బో, అది చాలా పెద్ద కథ, అది ఊహించనిది. రారా అనే ఎక్కడికంటిని షూటింగ్, సినిమా అయిపోయింది కదా అన్న, గుమ్మడికాయలు కూడా కొట్టారు. గుమ్మడికాయ కొట్టినాము, సరే నువ్వైతే రా, నువ్వు రేపు పొద్దున వస్తున్నట్టు. అయ్యో రేపు వీలదన్నా డేటు, కుదరదన్న అంటే నేను ఆల్రెడీ అడిగిన, రా నువ్వు మార్నింగ్ ఫ్లైట్కి వస్తున్నాను. దిగితే పాట ఏంటన్నా షూటింగ్ అంటే సౌండ్ టేక్ రెడీ. టేక్ ఏంటన్నా, సౌండ్ ఏంటన్నా, తెలియని కూడా తెలియదు మీరు డ్యాన్స్ అయిపోతున్నారు. ఏం డ్యాన్స్ కాదు అసలు, ఏంటో చెప్పట్లా. రెడీ టేక్ ఏంటన్నా, అయ్యో ప్లీజ్ అన్నా మీరు నన్ను చాలా ఫీల్ అయినా, నేను బాగా ఫీల్ అయ్యి వెళ్ళిపోతానన్నా. ఏంటో చెప్పాలి, ఏంటేంటి సాంగ్ నువ్వు చేస్తున్నావు అంతే, మా ప్రిస్టేజ్ చేయాలి. ఒకసారి వింటా, విను సౌండ్ ఓకే టేక్. నేను ఒక్కొక్క రిహార్సల్ ఇది నువ్వేం చేస్తే అదేంటి, ఏమన్నా ఇక మీరు చేసుకోండి, ఏం చేసుకోండి, సరే ఓకే చేసుకో, టేక్ చేసుకోండి అని. టేకులో నేను ఇట్లా అయ్యో టేక్ ఓకే టేక్ ఓకే ఏంటన్నా, నేను రిహార్సల్ చేసుకున్నా. రిహార్సల్ లేదు, ఏం లేదు, టేక్ ఓకే నెక్స్ట్, ఓకే నెక్స్ట్. కానీ అది చూస్తే ఎలా ఉంటుందంటే, ఇక నేను ఇట్లా పెట్టుకున్నా, నువ్వు ఫీల్ కాకు, బ్రహ్మాండంగా వచ్చి నువ్వు ఒక హాఫ్ అన్ అవర్ నీకు బ్రేకు, నేను వచ్చి అన్ని విషయాలు చెప్తాను ఇది చెప్పారు. అప్పుడు ఛాలెంజ్ దంచినాం, 2 రోజులు అయిపోయింది పాట. చూస్తే సినిమా హిట్లో
సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఈ ఒక్క పాట ఒక ఎత్తు. సరే అది మనం అనకూడదులే కానీ నిజంగా కూడా 365వ రోజు అంటే 1 ఇయర్ 365 1 ఇయర్ ఒకే థియేటర్లో ఆడింది. ఆ థియేటర్లో నేను 365 రోజు సెకండ్ షో హౌస్ఫుల్ చూసిన కళ్ళతో. హౌస్ఫుల్ ఏంటి అసలు, సెకండ్ షో హౌస్ఫుల్ ఏంటి, ఇంకా 100 రోజులు ఆడుతుంది సార్, మాకు కొన్ని కమిట్మెంట్ నుండి తీసేస్తున్నాం రేపు అది. ఆ జనమేంటి, ఆ పూలు గలటం ఏంటి, 365వ రోజు ఏంటి, ప్రత్యేకించి ఆ పాటకి ఒక కమెడియన్ చేసిన పాటకి ఎలా అంటే ఎక్స్పీరియన్స్. అప్పుడు ఆ రోజే అనుకున్నా. అంటే నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు పోయి నా కట్అవుట్ చూసుకొని బ్రహ్మాండం కేరా బాబోనం అని వచ్చేది. ఇంట్లో ఏమన్నారు సార్ ఫ్యామిలీ అండ్ పిల్లలు ఆ టైంలో? వాళ్ళు ఏమన్నారో మేము తెలుసుకుంటే కదా వాళ్ళతోటి మళ్ళీ గడిపి. వెంటనే బిజీ షెడ్యూల్. మా పనే వాళ్ళ పని వాళ్ళ. అండ్ మీ క్లోజ్ అసోసియేట్స్ అంటే కోట గారు, బాబు గారు, వీళ్ళు అంటారు కదా, ఆలీ గారు, ఇది చేసిన తర్వాత మీ కాన్వర్జేషన్ మరి పాట పడ్డ వాళ్ళు ఏమనకపోగా సైలెంట్ అయిపోయారు. మరి ఎందుకు ఏరుతుంది అంటే దాని సమాధానాలు కూడా దొరకవచ్చు. అండ్ ఆ ఒక్క పాటతో ఇది పక్కన పెడితే మీరు డ్యాన్సులు చాలా సాంగ్స్ చేశారు. అండ్ చాలా హిట్లు ఉన్నాయి నా వల్ల సినిమాలు ఆడినవి ఉన్నాయి. ప్రత్యేకంగా 1/2 సినిమా సార్, ఘర్షణ సూపర్ హిట్. ఒక మణిరత్నం 2 క్యారెక్టర్లు తీసుకొని దాంట్లో ఫైట్ క్లైమాక్స్ది ఫైట్ అసలు ఏం విజిల్స్ చాలా సీరియస్. అందరూ ఏమనుకుంటారంటే ఇది కామెడీ లాగా వెళ్తుందేమో అనుకుంటాం, క్లోజ్ చేస్తే అసలు సీరియస్ ఫైట్స్. అండ్ అందులో కూడా సాంగ్ ఫైట్ కత్తి పల్టీ కొట్టి తీసి కత్తి కమాన్ టక్ 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 అది. అరే ఏమి క్లాప్స్, అది ఏం చేసినామో తెలియదు. మీరు ఎలా అంటే తెలుసు కదా సార్ ఈ 2 క్యారెక్టర్లు అంటే ప్రభు గారు అండ్ కార్తీక్ గారి క్యారెక్టర్ అని విన్నాం, మేము నేను చూడలేదు. అది ఇట్లా చేయన్నారు. ఓకే చూడమన్నారు, చూసినాం, బాగుంది ఓకే. దాని ఫస్ట్ షాటే చూసుకునేది, సెకండ్ షాట్ నుంచి దంచుడే. మళ్ళీ డ్యాన్స్ కాంపిటీషన్ ఉంటుంది ఇద్దరికి. సుధాకర్ నాకు మై నేమ్ ఈస్ మైకేల్ జాక్సన్ అది చేస్తున్నావు. కామెడీ టచ్తోనే ఆ సీరియస్నెస్ మా అదృష్టం సార్. కలామ తల్లి గ్రేట్ అసలు. అండ్ మీరు మెయిన్గా మీరు ఎక్కువ అసోసియేట్ అయిన వాళ్ళ గురించి చాలామందితో చేశారు కదా సార్, అలీ గారు, కోట గారు, వీళ్ళతోటి మీరు సరదాగా ఉండేది అంటే వాళ్ళ ప్లస్లు ఏంటిది షూటింగ్లో ఉన్నప్పుడు? మేము సరదాగానే ఉండేది, సరదాగానే చేసేది. మా క్యారెక్టర్ల కాడికి వచ్చేసరికి ఎవరిది వాళ్ళే. మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసిన డైరెక్టర్ ఎవరు సార్? అందరూ కోట రామకృష్ణ గారే. ఇంకా మీ నాకు లైఫ్ ఇచ్చింది ఆయన కదా, గాడ్ ఫాదర్. అండ్ అమ్మోర్లో మీ క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది. కోట రామకృష్ణ గారి సినిమాలు అన్నిట్లో నాది ది బెస్ట్ క్యారెక్టర్. ఆ ప్రతి దాంట్లో ఏదో ఒక రకం టిపికల్. నాకు అది కనిపెట్టేవాడు. నాకు మేకప్ వేసేటప్పుడే కూర్చొని చూసేవాడు ఇట్లా అబ్జర్వేషన్ చూసి బొట్టుడి తీసి పెట్టండి. ఒక సినిమాలో నేను మీసం పెట్టుకొని వెళ్తా ఇట్లా సన్నగా చూసాడు. అరే చంద్ర బాబు మౌనం వేసాం అని అన్నాడు. ఏం చెప్పిండో తెలియదు. వచ్చిండు పీకి రివర్స్ పెట్టండి దాన్ని, ఇట్టున్నదాన్ని ఇట్ట పెట్టండి, ఇట్లా సూపర్ బాగుంది, చంపేద్దాం. ఇక అది ఎంతమంది అలాంటి మీసము ఒక హీరో అది ప్రత్యేకంగా తయారు చేసి పెట్టించుకున్నాడు. నేను చూసిన పేరు చెప్పను. అమ్మా ఇది నా మీసమే ఆ సినిమా. అంటే ఇట్లా పెట్టుకున్నాడు కొంచెం సేమ్. అండ్ పెద్ద హీరో మళ్ళీ. అంటే మీ అదృష్టం సార్ ఆ టైంలో అన్న ఎన్టీఆర్ గారితో, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు అంటే మహానటులు. వాళ్ళతోటి అంటే మీరు ఎవరైనా సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు వాళ్ళు అసలు ఒక మహోన్నతులు. వాళ్ళతో యాక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ సినిమా అయినా వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఎలా ఉండేది సార్?
నిజంగా ఆ విషయంలో నా అంత అదృష్టవంతుడు ఈ భూమి మీద ఎవడు పుట్టలేదు అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి మహానటులు కూడా నన్ను ఎంకరేజ్ చేయటం, నన్ను ఒక సొంత మనిషిలాగా మా తమ్ముడే అన్నంతగా మమ్మల్ని ప్రేమించి మాకు కోఆపరేట్ చేసి మేము ఏది చేసినా మెచ్చుకొని, అది మా అదృష్టం కాకపోతే ఏంటి చెప్పండి. అందరు హీరోలు ఒక్కళ్ళు కాదు. చిరణ దగ్గర నుంచి అసలు అంకుశం తర్వాత అసలు నెక్స్ట్ యాక్ట్ చేసిందే చిరంజీవి గారు. ఇమ్మీడియట్గా కాంబినేషన్ వాళ్ళిద్దరమే. ఆయన ముందు కూర్చోవటం ఏంటో, ఆయన ముందు అప్పటికే టాప్ రేంజ్లో ఉన్నారు చిరంజీవి గారు. అంకుశం రిలీజ్ అయిన 2-3 రోజులకే చిరంజీవి గారితో కాంబినేషన్ అనేసరికి నాకు టెన్షన్. బామ్మో, ఆయనతోని ఎంత మెచ్చుకున్నాడో చిరంజీవి గారు. చాలా బాగా చేస్తున్నాం, చాలా బాగా చేస్తున్నాం. అలాగే బాలయ్య బాబు గారితో నాయన బాలయ్య బాబు గారితో అయితే ఇక అసలు ఆ సినిమా కూడా సార్, సంగీతం శ్రీనివాసరావు గారు అసలు ఊహించలేదు ఆ టైంకి ఆ స్పెషల్ ఎఫెక్ట్. ఇంకోటి మీరు మెయిన్ ఫ్రెండ్ కాదు, కలిసి బయలుదేరు తమ్ముడు అనిపిస్తాడు నాకు. తమ్ముడు మీరు తమ్మయ్యా. బాలయ్య బాబుతో ఎలా ఉంటుంది సార్ అసలు? బాగా ఇదే హడావిడిగా ఉంటుంది. గ్రేట్ బాలన్న నేను చాలా సన్నిహితంగా ఉండేది. బాలన్న కూడా నాతో బాగుండేవాడు. మేము నటిస్తున్నంతసేపు బాగా కోఆపరేషన్ ఉండేది, టగ్గాఫర్గా ఉండేది బాగా. అంటే అంత ప్రేమించేటోడు, సరదాగా ఉండేటోడు. ఆడుకునేది మేము నటించేది కాదు, ఆడుకోవటమే. ఆ గుర్రం మీద వెనక సైడ్ తోక సైడ్ కూర్చుంటా నేను. అవును, మీరు తన సైడ్ కాకుండా రివర్స్లో. తను ఒక తనుదనిండు, అది ఎటో పరిగెత్తింది. ఆ షాట్ బ్రహ్మాండం. అట్లా మేము ఎట్లా ఊహిస్తాను తంతడని. నేను కూర్చొని ఓకే అన్ని చూసుకుంటున్నా. తననే తన్నిండు, అది పోతూనే ఉంది. ఇక ఫైట్ మాస్టర్ 2 గుర్రాలని పంపి ఆ గుర్రాలు 2 వచ్చి ఇట్లా అడ్డంగా ఉండి మధ్య ఆపినాయి. ఆ గుర్రాన్ని 3 కిలోమీటర్లు పైన పైపోయింది. అది యాక్షన్కి యాక్షన్ అయింది, మనకు రియాక్షన్. అంటే గ్యారంటీ చచ్చిపోయింది అనుకున్నా. ఎందుకంటే అంత డేంజరస్ రివర్స్ కదా. అందులో దాన్ని తనరాని చోట దన్నేసరికి అది ఛంగ్ అని లేచింది. అది అమ్మో, అది అట్లా చాలా బాలనతో చాలా సినిమాల్లో. ఒక సినిమాలో కత్తిట్ట పెడతాడు, టక్ లారీ డ్రైవర్లో బ్లడ్ పోతూనే ఉంది. ఈడన్న తెగింది. ఏం కాదు పెట్టండి, పౌడర్ పెట్టండి అన్నాడు. బ్లడ్ పోతూనే ఉంది. బాలన బాప్స్ అనేది బాప్స్ ఏం కాదు. మళ్ళొకసారి చూస్తు అదంటే బాలే వద్దు బాబోయ్, కొంచెం కేర్ఫుల్గా ఉంటారు. అంటే ఏదైనా యాక్టింగ్లో ఆడుకోవడమే. సరదాగా ఉండేవాడు, గ్రేట్ నటుడు. అసలు ఆయన గుర్రపు సారలు ఉంటే అసలు ఇక ఆనందమే వేరు. అసలు భయపడ్డు, అసలు ఏమేమి మా అమ్మో. నిజంగా అప్పుడు వేరే వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎయిర్పోర్ట్ దాంట్లో చేసినప్పుడు అప్పుడు అందరూ వామోవాయి అని ఏడుస్తుంటే ఈయన కూతురుతోటి అది బల్లా దగ్గరికి వెళ్ళిపోయి కాదు అది ఏమంటారు, ఏమంటారు, అది ఆడుకుంటుండట కూతురుతో. ఇద్దరు పైకి కిందికి జారుడు బండి ఆడుతుంటారు. చాలా ధైర్యవంతుడండి. అయితే ఎన్నో చిత్రాలు నటించారు కదా సార్. మీకు సంతృప్తినిచ్చిన ఒక అంటే అవార్డు దేన్నని చెప్తారు? ఏ మూవీకి? ఎన్నో, అన్నీ ఇష్టపడి చేశారు. కాదు సార్, మేము అవార్డుల కోసం చేయలేదు. కానీ ఒకదాన్ని మించింది ఒకటి. కామెడీ క్యారెక్టర్లే, చిన్నరాయుడులో కామెడీ క్యారెక్టరే కానీ టాపు. సీతారత్నం గారు అబ్బాయి కామెడీ క్యారెక్టరే టాపు. మామగారు కామెడీ క్యారెక్టరే టాపు. భావమహమ్మరిది కామెడీ క్యారెక్టరే టాపు. మళ్ళీ ఒకదానికోటి సంబంధం లేని క్యారెక్టర్ పెదరాయుడు. ఏంది ఆవొక్కటడుక్కు, అప్పులప్పారావు, ఎన్ని సినిమాలు. ఇక కోటి రామకృష్ణ గారి వరుస. చిన్న క్యారెక్టరు శత్రువులో, అది చిన్న క్యారెక్టర్ అయినా టాప్ పేరు వచ్చింది. చాలా సూపర్ సక్సెస్ అయింది. అన్నీ ఒకదాన్ని మించింది ఒకటి.
ఒక క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్ సంబంధం లేకుండా మళ్ళా కామెడీ క్యారెక్టర్లే అన్నీ. మేనరిజం వేరు. అసలు అంటే ఒకటి సార్, అంటే ఓపెన్గా చెప్తాను, ప్రతి ఒక్కరికి ఒక టైమింగ్ ఉంటుంది. ఒక కామెడీ అంటే ఒక టైమింగ్. బట్ మీరు చూస్తే ఈ సినిమాలో చేసిన టైమింగ్ ఇంకో సినిమాకి సూట్. అసలు మొత్తం మార్చి, అసలు బాడీ లాంగ్వేజ్తో సహా ఆ లుక్ కూడా, నడక దగ్గర నుంచి నాకు బాగా నచ్చిందంటే నంబర్ 1 అసలు కల్నాయక్ ఇలా మీరు ఇలా అసలు ఆ మ్యారేజ్ అంటే ఎస్వి కృష్ణారెడ్డి గారు చెప్పారా, మీ ఇంప్రవైజేషన్ కూడా దాంట్లో? మా కాంట్రిబ్యూషన్ చాలా ఉండేది అన్నయ్య. స్కూల్ మార్చే అవన్నీ డైలాగు దానికి సరిపోయేటట్టుగా మాట్లాడటం అవన్నీ మేము అసలు హోంవర్క్ ఇంత బ్యూటిఫుల్గా ఉండేది కాంబినేషన్స్. అదే మా అదృష్టం. ఇంకొక డైలాగ్ కూడా చాలా ఫేమస్, ఎందుకు, ఏమిటి, ఎలా. మాయలోడు అసలు ఆ అమాయకత్వం, లాస్ట్లో నాన్నని ద్వేషించడం, అసలు ఆ క్యారెక్టరైజేషన్స్ కూడా ఎంతో బాగుంది. ప్రత్యేకించి ఎస్వి కృష్ణారెడ్డి గారు మీ డాడీ అని మళ్ళీ మాకు డాడీ కావాలి అని పాప కాంబినేషన్లో కూడా వస్తుంది ఒక ఎమోషన్. మీరు ఆ పాపని ఓదార్చడం, అసలు ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టరే అప్పటికప్పుడు మోల్డ్ అవటమే. ఏదో ట్రైనింగ్కి పోయి ఇచ్చినట్టు, మిషన్లు పెట్టి తీసినట్టే. అలాగే రాఘవేంద్రరావు గారి శైలి ఎలా ఉంది సార్? ఎందుకంటే పెళ్ళి గురుగారు కూడా బాగా పెళ్లి సందడి, మాకు పెళ్లి సందడిలో మాకు కుప్ప, అరే కామెడీ కుప్ప అని రమ్మంటారా, కుప్ప అంటే మీ కుప్ప అంట, బ్యాచ్ ఉంటారు గుంపుని మమ్మల్ని కుప్ప అనేది. అరే కుప్పని పిలవండి, కామెడీ కుప్ప ఇక వచ్చేది. మేము ఇక మరి నాకు నవ్వు వస్తేనే టేక్ చేస్తారు. మేము రిహార్సల్ చేసుకొని వచ్చేది, టేక్ ఓకే క్లాప్స్ కొట్టు, ఆట పట్టించడం పెళ్లి వారిని. అసలు ఇవన్నీ అప్పటికప్పుడే క్రియేషన్. అంటే 2 వాళ్ళ అంటే పెద్ద డైరెక్టర్ల ఆ స్టైలు, మీ హోంవర్క్ ఈరోజు ఇంతటి గొప్ప కామెడీని మా జనరేషన్కి అందరికి అందించారు. అది మా అదృష్టం. అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ కాన్వర్సేషన్. అసలు ఎన్నో విషయాలు చెప్పారు చాలామంది గురించి. మా అదృష్టం. మీరు ఇప్పుడు భవిష్యత్తులో చేయబోతున్న చిత్రాల గురించి ఆల్రెడీ ఒక చిన్న మంచి సినిమాలు చేస్తున్నాను, జనం బాగా మెచ్చుతారు. అంటే మళ్ళీ ఈ క్యారెక్టర్లకు ఇంతకుముందు చేసిన క్యారెక్టర్లకు సంబంధమే ఉండదు. మళ్ళీ ఇప్పుడు ఆ 2 క్యారెక్టర్లు చెప్పిన అన్ని భాషల్లో ఆ క్యారెక్టర్కు ఈ క్యారెక్టర్కు సంబంధం ఉండదు. 2 అసలు చాలా డేంజరస్ క్యారెక్టర్స్. ఎప్పుడు చూడండి బాబు మోహన్ గారిని చూస్తాం ఆ రెండిట్లో. అసలు తమిళ్ తెలుగుదైతే నేను ఒక ఎమ్మెల్యేను, ఊరంతా చాలా ప్రేమిస్తుంది, చాలా మహానుభావుడు అని ఊరంతా అనుకుంటుంటుంది. కానీ కనపడని ఇంకో లోపల ఉంటాడు, ఆ చూపు గీపు అంతగా కూడా. అయిపోయింది అక్కడ, మనం చంపేశారు. ఒక్క చూపులోనే మొత్తం జరిగిపోతాం. అంటే జరగాల్సింది జరిగిపోయింది. ఇక్కడ మళ్ళీ నార్మల్, ఊరంతా హ్యాపీ. అసలు నా చెల్లెలకు ఒక కొడుకుంటాడు, అబ్బో భలే క్యారెక్టర్. ఫైనల్గా సార్, అంటే మీరు చేసిన డైరెక్టర్లు అందరిది చూశారు, ఇప్పుడు కొత్త తరంతో కూడా చేశారు మీరు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో నువ్వు నాకు మిస్టర్ బచ్చన్లో కూడా చేశారు. ఇప్పుడు చేస్తున్న డైరెక్టర్ల శైలి మీరు చూస్తున్నప్పుడు ఎలా ఉంది సార్? అప్పుడు చేసింది ఇప్పటికి ఎవరి స్టైల్ వాళ్ళదే బ్రదర్. మళ్ళీ ఇప్పుడు ఊరికేనే సినిమాలు సక్సెస్ అయ్యి హిట్ గారు డైరెక్టర్లు కూడా. ఇప్పుడు ఏవి సత్యనారాయణ గారి గురించే చెప్పాను. ఫస్ట్ పిక్చర్ చెవిలో పువ్వు అని పిలిచాడు, చెవిలో పువ్వు అది పెద్దగా రాసుకున్నాడు స్క్రిప్ట్, కానీ ఫెయిల్ అయింది, ఫ్లాప్ అయింది. ప్రేమ ఖైదీ అని తీశాడు, కొద్దిగా మార్చి సూపర్ హిట్. ఆ నుంచి వెనక చూడలేదు. అట్లనే ఒక్కొక్క డైరెక్టర్ది ఒక్కొక్క స్టైలు. కొంతమంది ఏదో తీయబోతారు కానీ పాపం హిట్లు ఉండవు. కొంతమంది ఏదో అనుకుంటారు తీస్తారు, హిట్లు ఉంటాయి. అంటే వాళ్ళ స్టైల్
మేకింగ్ స్టైల్ నచ్చింది ప్రేక్షకుడికి. ఇంకోటి అట్లా వాళ్ళేదో ఊహించుకొని వాళ్ళు ప్రాక్టీస్ అంటే వాళ్ళు తయారు చేసుకొని వస్తారు ఒక మోడ్. ఇక దాన్ని అది హిట్ అయితే సంతోషం, ఫట్ అయితే అయ్యో పాపం ఇంకో ప్రయత్నం. అంతే. అయితే మీరు బేసిక్గా కామెడీతో మెప్పించారు కదా సార్, మీకు నచ్చిన జానర్ ఏంది ఒక సినిమాని? అంటే నేను కామెడీ కాదండి, కామెడీ విలన్గా చేశాను, సీరియస్గా చేశాను. ఇప్పుడు శ్రీకాంత్ ఫస్ట్ పిక్చర్ అదేది మధురా నగరిలో తాత క్యారెక్టర్ చాలా బాగుంటుంది సార్. నిరోష తాతగారు, పెదరాయిల్లో బ్రహ్మానందానికి తండ్రి. అది అట్లా డిఫరెంట్ క్యారెక్టర్స్. హీరోగా చేశాను, విలన్గా చేశాను, కమెడియన్గా చేశాను, కామెడీ విలన్గా చేశాను, క్యారెక్టర్ యాక్టర్గా చేశాను. ఎక్కడ బాబుమోహన్ బాగా చేయలేదని మాత్రం అనిపించుకోలేదు. మీకు బాగా నచ్చిన జానర్ అంటే హారర్ సినిమానా, లేకపోతే చిరంజీవి గారి యాక్షన్ సినిమా లాంటివా? ఏ మూవీని మీరు ఇష్టపడి చూస్తారు? ఎవరివి? ఎవరిదని కాదు, మీరు కామెడీ సినిమాని ఇష్టపడి చూస్తారు? లేదు బ్రదర్, నాకు ఈ సాంగులు గేంగులు చేయటానికి కూడా కారణం ఏంటి, నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. కొంచెం నాకు రిథమ్ సెన్స్ అవే నన్ను డ్యాన్స్ చేయించినాయి. అంటే నాకు మ్యూజిక్ అంటే బాగా ఇష్టం. ఆ మ్యూజిక్ ఓరియంటెడ్ సినిమాలన్నా పాటలన్నా నేను చెవి కోసుకుంటూ ఉంటారు కదా, అట్లా చెవి ఏంటి ముక్కు చెవులు కూడా కోసుకుంటాను. ఇంకోటి 1/2 గురించి చెప్పినప్పుడు సూర్యకాంతం గారితో చేశారు సార్, ఎలా అనిపించింది సార్? సూర్యకాంతం ఫ్యాను. ఎందుకంటే ఆవిడ తిట్లకి ఆమె లెఫ్ట్ హ్యాండ్ చెట్టు అనుకుంటూ తిట్టుకుంటూ రావడం ఇదన్నీ ఫ్యాన్. నేను ఏదో ఇంటర్వ్యూలో చెప్పినట్ట, నువ్వు ఎవరు ఫ్యాన్ అంటే నేను సూర్యకాంతం ఫ్యాన్ అని చెప్పినట్ట. సూర్యకాంతం గారు వచ్చారు నిన్ను అడుగుతున్నారని అంటే నేను గబగబా వెళ్ళాను. అమ్మా నమస్కారం అమ్మ అంటే, అయ్యా రా అయ్యా, నేను సూర్యకాంతం ఫ్యాన్ అని చెప్పినవయ్యా, నాకు చాలా సంతోషమైంది అయ్యా అని అంటే, ఫస్ట్ షాట్ ఏంటో తెలుసా, నాకు వాత పెట్టుడు. అట్లా కడతావు అని పెడుతుంది. ఇక ఆ రోజంతా అసలు ఇది చాలా సంతోషపడ్డానంటే, ఆమె అట్లా కడతో వాతలు పెట్టుడు, దానికి ఫ్యాన్ అయిన నేనే వాత పెట్టించుకున్నా ఆ సినిమాలో. ఒక ఆశీర్వాదం అంతే, ఆశీర్వాదం. ఎంత సంతోషపడదో. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఆగి అనుకుంటూ పోయింది సూర్యకాంత్ గారు. మహానటి అప్పటికప్పుడే అడ్జెడ్ అనుకుంటూ వస్తుంది. అందరూ నిర్మలమ్మ గారే కానివ్వండి, ప్రతి ఆర్టిస్ట్ గ్రేట్ ఆర్టిస్ట్. ఎందుకు చిన్నరాయుడులో మా కాంబినేషన్ అయ్యా సచ్చినోళ్ళారా, దొంగ సచ్చినోళ్ళారా. అది ఆ దొంగ సచ్చినోడు తిట్టు నాకు కూడా పడదు. మళ్ళీ ఆశీర్వాదమే. ఎందుకంటే ఆవిడ అసలు ఆ తిట్లే ఒక స్టైల్ ఉంటుంది. గ్రేట్ నటులు అండి, అట్లాంటి వాళ్ళతో నటించినాం సత్యనారాయణ గారితో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎన్నో అనుభవాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ, ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మీ నెక్స్ట్ సబ్జెక్టులు కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. ఎప్పట్లా మంచి క్యారెక్టర్స్ వేశాను మీరందరికీ. ఇప్పుడు మిస్టర్ బచ్చన్లో కూడా గెస్ట్ రోలు 2 రోజులే కావాలి, కానీ నువ్వే వేయాలి. అది నేను రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ షూటింగ్లోనే ఉన్నా. ఇప్పుడు ఇదే మీసాలు గీసాలు అని చెప్పింది చూడండి, ఆ క్యారెక్టరు. అరే బాబుమోహన్ ఉన్నాడు అని హీరో డైరెక్టర్ ఇద్దరు నా దగ్గరికి రానే వచ్చి అడిగాడు, చేద్దాం సార్, మీకు ఎప్పుడు కావాలంటే రేపు ఆవిడే ఎల్లుండి ఆవిడే ఇస్తే ఇక్కడ కంప్లీట్ చేస్తాం, ఇంకా వేరే అది అని. ఓకే చేద్దాం సార్ అన్న. అది హీరోని హైలైట్ చేసి హీరోతో విలన్ని చంపించేది. అది కథ నడుపుతాను అన్నమాట నా క్యారెక్టర్ మలుపు. అది పెద్దరికంగా చెప్పటం, కామెడీ కాదు. అది ఎంత బాగా చేసావు బాబు, సెటిల్గా ఆ డైలాగ్ చెప్పటం, ఆ చూపు చాలా బాగా చేసామని ఎంత మెచ్చుకున్నారో. అట్లా ఏ క్యారెక్టర్ వేసినా ఏవో అంటే కొంతమందికి ఏంటంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అందుకే కొన్ని అంటే క్రియేటివ్ ఫీల్డ్లో యాక్టింగ్ అయినా ఇవి తయారు చేస్తే అవర్స్, అది బాడీలో ఉండి ఆ ఇంట్రెస్ట్ ఇవన్నీ ఒక నటుని కానీ
తయారు చేయలేరు ఎవరు, ఆటోమేటిక్గా ఉండడమే సక్సెస్ అదే మా అదృష్టం. అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే బ్రదర్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.